అలాగే మరి నరేష్ గారు ఆలోచన నుంచి వచ్చిందో తెలియదు కానీ అద్భుతమైన ఆలోచన ఇది. ప్రతి ఆర్టిస్ట్ని సర్వే చేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమిటి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఎలా బతుకుతున్నారు. ఎందుకంటే నేను అనేక సభల్లో చెప్పా, చాలామంది మీకేమండి సినిమా యాక్టర్లు అండి అంటారు. నిజమే, సినిమా యాక్టర్లు మేము నిజమే. కానీ 100కి ఒక 10 మంది మాత్రం సినిమా యాక్టర్లుగా బ్రహ్మాండంగా ఉన్నారు. మిగిలిన 90 మంది ఎన్ని కష్టాల్లో ఉన్నారో, ఎన్ని సమస్యల్లో ఉన్నారో మనం చెప్పుకోలేం, బయటికి వెళ్ళి చెప్పం కూడా. మేము వేసుకునే సిల్క్ చొక్కాలనే చూస్తారు తప్ప ఈ సిల్క్ చొక్కాల లోపల ఉన్న చిరిగిన బనీళ్ళు కానీ, తూట్లో పడిన గుండెలు కానీ ఎవరో చూడరు. మేము మాత్రం బయటికి చాలా ఆనందంగా ఉన్నట్టే చెప్తాం. ఆయన నడవటానికి వాళ్ళకి సిగ్గుపడి కర్ర పుచ్చుకున్నారు. కానీ ఇవాళ మొన్నటిదాకా అద్భుతంగా చేసిన పోరాటం చేసిన సత్యనారాయణ గారు నడవటానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. నాకు కూడా అదే పరిస్థితి వచ్చింది. సంవత్సరం నుంచి ఈ కాల్లో లిగ్మెంట్ టేర్ అయినా టైం లేకో, తర్వాత చూద్దాంలేనో, పుష్కరాలు ఉన్నాయనో, ఇంకో ఏదో ఉందనో సంవత్సరం ఇలాగే గడుపుకుంటూ వచ్చా. మీరు నడవద్దండి, మెట్లు ఎక్కొద్దండి అని డాక్టర్ చెప్పినా తప్పట్లేదు. బయటకు వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఎన్టీ రామారావు గారు గుండె ఆపరేషన్ చేసుకొని అమెరికా నుంచి వచ్చారు. ఇక్కడి నుంచి అందరం హైదరాబాద్ వెళ్ళాం, ఆర్టిస్టులు అందరం వెళ్ళాం. అక్కడ రాజకీయ నాయకులు వచ్చారు. ఫ్లైట్ ఆగింది, డోర్ తీశారు, ఆయన బయటకు వచ్చారు. ఇలాగే కర్రోడు పుచ్చుకొని వచ్చారు బయటికి. బయట విపరీతంగా జనం ఉన్నారు. అందరూ ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిందాబాద్ అంటున్నారు. ఇలా చూసుకున్నాడు ఒక్కసారి. వీళ్ళందరి దృష్టిలో నేను పెద్ద హీరోని, నేనేంటి కర్ర పుచ్చుకొని దిగటం, ఆ కర్ర అలా మారేసి ఎంత నొప్పితో దిగాడో తెలీదు, టకటక టకటక మెట్లు దిగాడు. అంటే జనం దృష్టిలో ఎంత అనారోగ్యంగా ఉన్నా, ఎంత కష్టం ఫీల్ అయినా ప్రజలకు తెలియనివ్వకూడదు అనేదే భావన. అలాంటి భావనతో ఉంటారు ఎవరైనా సరే ఆర్టిస్టులు. ఇందాక సమస్యలు చెప్పారు, చాలామంది ఎన్ని సమస్యలు జరిగినాయి. మా అసోసియేషన్ పెట్టాలి ముందు కారణం, ఏ ఆర్టిస్ట్ అయిన చనిపోయిన తర్వాత దిక్కులేని శవంలాగా వెళ్ళకూడదు, ఒక అద్భుతమైనటువంటి అంతిమ యాత్రలో వెళ్ళాలి అనేది అనుకొని ప్రారంభించిన అసోసియేషన్ ఇది. కొంతమంది ఆర్టిస్టులు అలాగే తీసుకెళ్ళాం. చనిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి చూస్తే రూపాయి లేదు దహన సంస్కారాలకి. అలాంటి వాళ్ళని కూడా తీసుకువెళ్ళి చాలా ఘనంగా తీసుకెళ్ళి చేసాం. ఏదేమైనా ఇవాళ ఆరోగ్యం అనేది చాలా అవసరం. చాలా ఇబ్బందులుగా ఉన్నాయి ఆరోగ్య విషయంలో. ఇన్సూరెన్స్లు చేస్తున్నాం, బ్రహ్మాండంగా జరుగుతుంది, కొంతవరకు బాగానే చేయగలుగుతున్నాం. నేను ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్లో మీరు అన్నారు ఇందాక చాలా ఫండ్స్ ఉంటాయి డెఫినెట్గా అని చెప్పి ఒక 20 ఫైల్స్ తయారు చేశాను. చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి కళాకారులు వాళ్ళు చేసిన సినిమాలు, వాళ్ళు చేసిన నాటకాలు ఇవన్నీ చేసుకొని ఒక 20 సార్లు ఆ మంత్రి గారి చుట్టూ తిరిగాను. ఆయన వెంటనే సెక్రటరీ విషయం మురళీమోహన్ గారు ఏమడుతున్నారు, అది ఇచ్చేయండి, వెంటనే చేసేయండి అన్నారు. అలాగేనండి అన్నారు. మళ్ళీ వెళ్తున్నాను, 4 రోజులు వెళ్ళినా ఫైల్ అక్కడే ఉంటాను. ఫైనల్గా అడిగాను, ఒక రోజున కోపం వచ్చేస్తుంది, సార్ ఇస్తారా ఎవరో చెప్పండి, ఇన్నిసార్లు తిరుగుతున్నాను ఏమిటండి అని అడిగితే, సార్ ఉన్న విషయం మీకు చెప్పలేక మేము సిగ్గుపడుతున్నామండి, మా డిపార్ట్మెంట్కి ఈ సంబంధంగా భారతదేశం మొత్తానికి మాకు ఇచ్చింది 18 కోట్లు. ఈ 18 కోట్లు ఎంతమందికి పంచమంటారు చెప్పండి. ఉన్న ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయన్నీ ఇవ్వాలంటేనే ఇంకా 100 కోట్లు 150 కోట్లు కావాలి. గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కళ్ళు కొట్టామాకు, కందిరీగలాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాందే.